అందరికీ వెల్కమ్ టు మౌనికతో ముచ్చట్లు. ఇవాళటి ముచ్చట ఏంటంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి నేను శ్రావణ శుక్రవారం రోజు వాయినాలు అయితే ఇస్తా అన్నట్టు. సో దీపం అయితే ముట్టించిన ఇప్పుడు ప్రసాదాలు చేయాలి. ఫస్ట్ ప్రసాదం వచ్చేసి ఇవి మన శనిగుడాలు, తర్వాత పులిహోర, స్వీట్ పునుగులు, పరమాన్నం, రవ్వతోటి చేసేది సిర. సో ఇట్లా ఒక 5 ఐటమ్స్ అయితే వేయాలి. సో గుడలు అయితే పెట్టేసిన. ఈ ప్రసాదాలు అయిన తర్వాత ఈ ప్రసాదాలు ఇక్కడ దేవుని దగ్గర ఒక లక్ష్మి ఫోటో ఒక పీట మీద పెట్టేసి ఇక్కడ అన్నీ పెట్టేసుకొని మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి, కొబ్బరికాయ కొట్టుకొని రావాలి. సో పని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం ఎంత అవుతుందంటే సో టైం వచ్చేసి 7:15 అవుతుంది. మనం ఇక్కడ పని ఎంత టైంకి అయిపోతుంది, అక్కడికి ఏ టైం వరకు మనం పోతాం అనేది చూడాలి. శనగగుడాలు అయితే ఉడికేసినాయి, పరమాన్నం కూడా అండేసిన. ఇప్పుడు రవ్వ కేసరి అదేనండి మన సిర తర్వాత స్వీటు అవేమంటారు పునుగుల అవి కూడా వేసేసిన. ప్రస్తుతానికి మా ఆయన దోరణాలు కడుతున్నాడు. ఒక పులిహోర అండ్ పప్పుచారు ఎత్తే అయిపోతుంది. 7కి స్టార్ట్ చేసిన కదా, 10 అవుతుంది, ఇంకా కూడా కాలేదు నా వంట. ఏం చేసిన అంటే శనగగుడాలు, పరమాన్నం, సిర, ఇవి మన స్వీట్ మన పునుగులు అంటారు. ఇవి వైట్ రైస్ పులిహోరకి రెడీ చేస్తున్నా. ఇప్పుడు సిలిండర్ చూస్తే మీరు షాక్ అవుతారు, అందుకే నేను చూపియా, అంత గలీజ్ అయిపోయింది. ఇది పప్పు అండ్ చారు వేస్తే వంటల ప్రాసెస్ రెడీ అవుతుంది. దేవుడిని రెడీ చేసుడు అవుతుంది, నేను రెడీ కావాలి. ఇప్పుడు అవుతుందో ఆకలి అవుతుంది, చాయ్ కూడా తాగలేను. మార్నింగ్ 7 నుండి 10, ప్రస్తుతానికి 10 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్న వంట, ఇంకా పూర్తి కాలేదు. చూద్దాం ఏ టైం వరకు కంప్లీట్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ రెడీ అయినా. అమ్మవారికి మనం రెడీ అయిన తర్వాతనే ఆమెను అలంకరించాలంట, అట్లయితేనే అమ్మవారికి ఇష్టం అని చెప్పి నేను విన్నా. సో అందుకే నేను రెడీ అయిన తర్వాత అమ్మవారిని రెడీ చేస్తున్నా. సో పీటపై బియ్యం పోసి దానిపైన కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి అమ్మవారికి పూలదండ అయితే వేసేసిన. సో అమ్మవారికి ముఖ్యమైనది తమలపాకులు, పసుపు, బొట్టు, ఈ వాయినాలు అయితే అన్నీ రెడీ చేస్తున్నా నేను. అమ్మవారికి అయితే 5 డజన్ల గాజులు అండ్ కనుములు, 5 ప్రసాదాలు అయితే నేను హడావిల్లా ఫ్రూట్స్ పెట్టడం మర్చిపోయినా, తర్వాత పెట్టిన. సో ఇట్లుంటుంది అన్నట్టు హడావిడి. ఇస్తినమ్మ వాయనం, తీసుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, తీసుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, తీసుకుంటినమ్మ వాయనం. తర్వాత
నేను నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకి వాయినం ఇవ్వాలి. సో దేవుడికి ఏం వాయినం ఇచ్చినా ఒకసారి చూడండి. పసుపు కుంకుమ, 5 రకాల ప్రసాదాలు, ఫ్రూట్స్ అండ్ కనుమూలు. సో స్టార్టింగ్లో చెప్పినా కదండి, మహాలక్ష్మి టెంపుల్ ఖర్చులు ఉంటుందని చెప్పి. సో పీట మీద మన మహాలక్ష్మిని పెట్టుకొని దేవునికి వాయినం ఇచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. అక్కడ మా బుడతలు చూడర్రి అక్కడ ఉన్నాయి. ఈ మహాలక్ష్మి టెంపుల్లో కూడా వాయినాలు ఇచ్చుకుంటారు కొంతమంది, అండ్ కొంతమంది ఓడిబియ్యం కూడా పోస్తారు. నేను మాత్రం వట్టి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన. సో మీలో ఎంతమంది ఇట్లా వాయినాలు ఇస్తారు బయట టెంపుల్ దగ్గర, ఇంతమంది ఇంటి దగ్గర ఇస్తారైతే కామెంట్ అయితే మర్చిపోకండి. టెంపుల్కి వచ్చి ఇంటికి వెళ్ళడానికి కరెక్ట్గా గంటకి ఎక్కువనే పట్టింది టైము. మా ఊరు నుంచే కాదు, అంటే మా కల్వకోట ఊరు వాళ్ళు కాకుండా రంగపూర్ వాళ్ళు కూడా వస్తారు, అందుకని చెప్పి లేట్ అయింది. ఫుల్ మంది ఉంటారు అన్నట్టు. శుక్రవారం రోజు, ఈ శ్రావణ శుక్రవారంకి ఫుల్ మంది వస్తారు రంగపూర్ నుంచి, కల్వకోట నుంచి. మా దర్శనం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాయినం నేను నా కూతురికి ఇచ్చిన అన్నట్టు. ఫస్ట్ నా కూతురుతో మొదలుపెట్టి అందరికి ఇచ్చేసిన. ఇస్తున్నమ్మా వాయినం. తీసుకున్నా అని చెప్పు. ఇది మొత్తం పట్టుకో. జోజా తీసుకో. 2 చేతులు పట్టుకోవాలా, 2 చేతులు పట్టుకో. ఇప్పుడే టెంపుల్కి వచ్చి ఒక పొద్దు అయితే ఇడిచిన. ఎవ్వరు లేరు, అందరు పెళ్ళికి వేయరు. మా అత్తమ్మ ఒకటి వచ్చింది. ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టాలి. పెట్టిన తర్వాత వాయినం అయితే ఇవ్వాలి. ఇచ్చి మనం ఆశీర్వాదం అయితే తీసుకోవాలి వాళ్ళ దగ్గర. మనం ఇంతమందికి ఇవ్వాలి అని అనుకుంటే అంతమందికి ఇవ్వచ్చు. నేనైతే అనుకోలేదు, ఇష్టం ఎంతమంది వచ్చినా ఇద్దామని అనుకున్నా. 10 మందికి 11 మందికి ఇట్లా ఉంటుంది కదా. వాయినంకి కావాల్సిన అయితే నేను ఖర్చు పెడుతున్నా. ఎవరికి దోచినంత వాళ్ళు పెడతారు. ఒక్కొక్కరు సారీస్ పెట్టుకుంటారు, కన్నులు పెట్టుకుంటారు. నేను మాత్రం ఖర్చు పెడుతున్నా. అండ్ పసుపు కుంకుమ, సోపు, ఫ్లవర్ చేసిన 5 రకాలు చేసిన, అవి పెట్టి ఒక ఫ్రూట్ పెట్టి తమలపాకు పెట్టిన. సో ఇదన్నమాట వీటిని వాయినం ఇచ్చారు. సో మా అత్తమ్మకి చెప్తున్నా, ఇస్తున్నాము వాయినం. ఇట్లా ఒకరు అయితే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా పసుపు పసుపు రాసి వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నా. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎవరు వచ్చినా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇవ్వడం అనేది సాంప్రదాయం. సో మీరు ఎంతమంది వేసిర్రు కామెంట్ అయితే చేయరు. వాళ్ళ తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చారు. వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్. చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే అందరికీ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇంకా చాలామంది అయితే వచ్చారు. అందరినీ వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు. సో వీలైనంత మందం వీడియో తీసిన. వీడియో అంత క్లారిటీ రాకపోవచ్చు, వీడియో తీసేటోళ్ళు లేరు, అందుకే కొంచెం అంత క్లారిటీగా లేకపోవచ్చు వీడియో. సారీ. వీలైనంత వరకు అయితే వీడియో అయితే చేసిన. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీలో ఎంతమంది వేసుకున్నారు, ఎంతమంది వాయినం ఇచ్చుకున్నారు, ఈసారి ఇచ్చుకున్నారా, నెక్స్ట్ వారం ఇచ్చుకుంటారా, కామెంట్ చేయండి. ఇట్లా జరిగిందన్నమాట ఈ అల్లటి వాయినం ఇచ్చుడు. నా ఫేస్ కంటే నా బొట్టే పెద్దగా ఉంది.
సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ముచ్చట్లు ఇక మొత్తం ఎల్లో అయిపోయింది.